డిఎస్సీ అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి తలమాసినోడు డిఎస్సీ వాయిదా వేయాలంటున్నాడంటూ తిట్ల పురాణం అందుకున్నారు. పరీక్షలు రాయనోళ్లు చదువు రానోళ్లు వాయిదా వేయాలంటున్నారని డిఎస్సీ అభ్యర్థులను అవమానించారు. పరీక్షల వాయిదా వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందంటూ ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి వాళ్లను పెట్టి పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేయిస్తుందంటూ తెలిపారు. అటు గ్రూప్ 1 విషయంలోనూ బూతు పురాణం అందుకున్నారు రేవంత్ రెడ్డి. గ్రూప్ 1కు 1:100 పిలవాలని దొంగనా కొడుకులు అడుగుతున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అకాడమిక్ అండ్ గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు, ఎవరైతే రియాజ్ ఉన్నాడు. మరి ఆ రియాజ్ లాంటి వ్యక్తులకు తెలియదా ఈ డిఎస్సీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని? డిఎస్సీ అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి తలమాసినోడు డిఎస్సీ వాయిదా వేయాలంటున్నాడంటూ తిట్ల పురాణం అందుకున్నారు. పరీక్షలు రాయనోళ్లు చదువు రానోళ్లే వాయిదా వేయాలంటున్నారని డిఎస్సీ అభ్యర్థులను అవమానించారు. పరీక్షల వాయిదా వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందంటూ ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి వాళ్లను పెట్టి పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనలు చేయిస్తుందంటూ తెలిపారు. అటు గ్రూప్ 1 విషయంలోనూ బూతు పురాణం అందుకున్నారు రేవంత్ రెడ్డి. గ్రూప్ 1కు 1:100గా పిలవాలని దొంగనా కొడుకులు అడుగుతున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిను. ఆ 20 ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు 1:100 విలువని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మందిని పిలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 పిలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022లో నోటిఫికేషన్ ఇచ్చినవే. ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు.
ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తున్నారు. సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని, నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూతపడదా అని వస్తున్నారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా వేయాలంటున్నాడంటూ తిట్ల పురాణం అందుకున్నారు. పరీక్షలు రాయనోళ్ళు, చదువు రాలేకపోయిన వారు కూడా డిఎస్సి వాయిదా వేయాలంటూ కోరుతున్నారంటూ తిట్ల పురాణం అందుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్ చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇలా డిఎస్సి వాయిదా వేయాలంటూ చాలా మంది అంటున్నారు, ప్రతి తలమాసినోడు అదే అంటున్నాడంటూ తిట్ల పురాణం అందుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అలాగే డిఎస్సి అభ్యర్థులు ఏమంటున్నారు ఆయన విషయం పైన? సుష్మా, రేవంత్ రెడ్డి ఎవరైతే వాళ్ళ మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారో ఆయన ఇలాంటి కామెంట్ చేయడం అనేది ఇప్పుడు చాలా దురదృష్టకరం. ఎందుకంటే గత వారం రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తున్నాం, అటు గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 3 అభ్యర్థులు కావచ్చు, నిన్న మనం చూసుకుంటే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, కంప్లీట్గా రోడ్లు ఎక్కి ఉన్నారు వాళ్ళు. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ పోస్టులు పెంచాలని కావచ్చు. డిఎస్సి వాళ్ళు అయితే ఒక 3 నెలలు మాకు వాయిదా వేయండి, 3 నెలలు మాకు, మీరు మొన్ననే టెట్ పెట్టారు, మళ్ళీ మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, సో చాలా సిలబస్ చాలా ఉన్నది, మేమంతా పోర్షన్ కవర్ చేయలేము, సో మాకు ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పేసి వాళ్ళు నిన్న రోజంతా, నిన్నటి నుండి వాళ్ళ ఉదయం వరకు, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసే వరకు, మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపాల్సింది పోయి, వాళ్ళని ఓదార్చాల్సింది పోయి, వాళ్ళకి నచ్చజెప్పాల్సింది పోయి, రేవంత్ రెడ్డి ఇట్లా వాళ్ళని తిట్టడం అనేది చాలా దారుణంగానే చూడాలి. ఇంత దారుణంగా ఎట్లా అంటే ఆయన తలకు మాసిన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ వాయిదా వేయాలి, డిఎస్సి ఎగ్జామ్ను ఒక 3 నెలలు వాయిదా వేయాలని అడుగుతున్నారో వాళ్ళంతా తలకు మాసిన వాళ్ళు అని చెప్పేసి ఆయన పదాన్ని, ఇదే పదాన్ని వాడారు ఆయన. తలకు మాసిన వాళ్ళే పరీక్ష వాయిదా వేయాలని చెప్పి అడుగుతున్నారు. ఇంత దారుణంగా ఎట్లా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు ఆయననే, ఆయన ఏం చెప్పాలా, వాళ్ళకు నచ్చ చెప్పాలా, పిలిచి ఇట్లా కాదు పరిస్థితి, ఇది పాసిబుల్ కాదు, లీగల్గా చట్టపరంగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు జరిపి మాట్లాడాల్సింది పోయి తలకు మాసినోళ్ళు అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు కొందరు చదువు రానోళ్ళని, చదువుకోనోళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో ఎవరైతే నిన్న ఉదయం నుంచి, నిన్న పాఠశాల విద్యాశాఖను ఎవరైతే నిన్న ఉదయం ముట్టడించిర్రో వాళ్ళు వచ్చి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఆ గ్రౌండ్లో ఉన్నారో, తిండి లేకుండా నీళ్లు లేకుండా ఉన్నారో, వాళ్ళంతా కూడా చదువురాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకి చదువు రాదంట, చదువు రాని వాళ్ళే ఈ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు వెనకాల ఉండి ఈ చదువు రాని వాళ్ళను ముంగటేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఇది. మరి ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోతలేవో, వీళ్ళు ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినిపిస్తలేవో అర్థమవుతలేదు. ఎందుకంటే నిన్న మనం ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం, వాళ్ళ ఉద్యమంలో ఉన్నాం, వాళ్ళ ఉద్యమాన్ని మనం దగ్గర ఉండి చూసినాం, నిన్న మనం కవర్ చేసినాం. రాత్రంతా కూడా వాళ్ళు రాత్రి 10 గంటలకు సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి బయలుదేరితే పాదయాత్రగా 10 కిలోమీటర్లు నడిచిరు. ఎంత పెద్ద కృత్రిమ ఉద్యమం అయితే, ఎవరు సపోర్ట్ చేస్తే, ఎంత డబ్బులు ఇస్తే ఎవడైనా
కాళ్ళకు చెప్పులు లేకుండా చదువుకునేవాడు డిగ్రీలు డిఎస్సీలు చేసి బీడీలు చేసిన వాళ్ళు టీటీసీలు చేసిన వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తే కాళ్ళకు చెప్పులు లేకుండా 10 కిలోమీటర్లు నడుస్తారు. కాళ్ళకు చెప్పులు లేకుండా సిటీ పోలీస్ గ్రౌండ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరకు నడుచుకుంటూ వచ్చిర్రు. అమ్మాయిలు కూడా, అమ్మాయిల కాళ్ళకు చెప్పులు లేవు. కాళ్ళకు చెప్పులు లేకుండా అంత దూరం నడిచిర్రు. వాళ్ళు చదువు రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సన్నాసులు, తలకు మాసిన వాళ్ళు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే మనం వాళ్ళందరితో చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు ఎట్లాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మేము స్వచ్ఛందంగా డిఎస్సి అభ్యర్థులంగా, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళంగా మేము స్వచ్ఛందంగా అడుగుతున్నాము. మధ్యలో 2-3 ఎగ్జామ్స్ వచ్చినాయి. టెట్కు ఈ డిఎస్సికి మధ్యలో వేరే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ గ్యాప్లో మేము సిలబస్ పోర్షన్ కవర్ చేయలేము. డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. టెట్ సిలబస్తో పోలిస్తే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాకు ఆ పోర్షన్ చదువుకోవడానికి కాస్త టైం కావాలని మేము అడుగుతున్నాము. మా వెనకాల ఎవరు లేరు. మమ్మల్ని ఎవరు ఒక దశలో ఎక్కడంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చిన వాళ్ళు రాత్రి టైంలో, రాత్రి దాదాపు 12:30-1 గంట టైంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు, బీజేపీ విద్యార్థి విభాగం వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి. నిన్న ఎవరైతే పొద్దంతా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నారో, పోలీసుల కస్టడీలో ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ పార్టీలో వాళ్ళని పక్కకు నెట్టేసిరు, వెళ్ళగొట్టిరు. మాకు ఎవరు సహాయం వద్దు, మేము ఉదయం నుంచి స్వచ్ఛందంగా చేస్తున్నాము, మేము స్వచ్ఛందంగానే పోరాడతాం, మాకు ఏ పార్టీ సపోర్ట్ వద్దు, మేము డిఎస్సి అభ్యర్థులంగా బాధితులంగా మేమే పోరాడతామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, అడుగడుగున వీడియోలు తీసిర్రు. ఎక్కడైతే ఆ సిటీ కాలేజ్ నుంచి ఓయూ వరకు వచ్చే క్రమంలో ప్రతి చోట పోలీసు వాళ్ళు వీడియోలు తీసిర్రు. మనం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేసినాం నిన్న నైట్ అంతా. ఈ విషయాలన్నీ మనం అందులో చెప్పుకుంటూ వచ్చినాం. వాళ్ళ ఇబ్బందులు ఏంది, డిఎస్సిని ఇంకొక నెల రోజుల్లోనే పెట్టడం వల్ల వాళ్ళకు ఇబ్బంది ఏంది, 3 నెలల్లో పెడితే కలిగే వెసులుబాటు ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, క్లియర్గా మేము స్టూడెంట్స్మే, మేము చదువుతున్న వాళ్ళమే, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పారు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు తలకు మాసిన వాళ్ళు, సన్నాసులు, చదువు రానోళ్ళు, చదువుకోలేనోళ్ళు, వీళ్ళని తీసుకొచ్చి ఒక కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం ఇది. ఎందుకంటే గ్రౌండ్లో పరిస్థితి ఏంటి, గ్రౌండ్లో రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇట్లా సీఎం మాట్లాడడం అనేది దారుణం. వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, కోచింగ్ సెంటర్ల మాఫియా. ఈయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే కామెంట్ చేసిండు, కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది, కోచింగ్ సెంటర్లు ఇట్లా చేస్తున్నాయి. కానీ కామెడీ ఏంటంటే, ఎప్పుడు గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టడంలో, నిరుద్యోగులను తమ వైపు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషించిందే ఈ కోచింగ్ సెంటర్లు. ఈ కోచింగ్ సెంటర్లను అడ్డాగా చేసుకునే వీళ్ళు ఎన్నికల ప్రచారం చేసారు. ఆ యువత ఎవరైతున్నారో గ్రూప్స్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్స్ కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఊళ్ళల్లోకి పంపి కాంగ్రెస్కి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళే వీళ్ళకు తలకు మాసిన వాళ్ళు అయ్యారు, సన్నాసులు అయ్యారు. ఈ కోచింగ్ సెంటర్లు అనేటివి వీళ్ళకు మాఫియా అయిపోయినాయి. వాళ్ళు అభ్యర్థులు క్లియర్ కట్గా చెప్తున్నారు, డిఎస్సి వాళ్ళు చాలా సిలబస్ పోర్షన్ ఎక్కువ ఉన్నది, మాకు ఒక 90 రోజులు టైం ఇస్తే మేము దాన్ని అంతా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది, ఇట్లా బూతులు, నా కొడుకులు, ఈ కొడుకులు, దొంగ నా కొడుకులు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఇంత దారుణంగా. ఏంటంటే ఆయన క్లియర్ కట్గా చెప్పేసారు, మేము డిఎస్సి వాయిదా ఇయ్యము, రాసేవాడు రాయని, లేనివాడు లేదు అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 విషయంలో కూడా, ఆ గ్రూప్స్లో కూడా 1:100 పిలవాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. 1:100 డిమాండ్ ఇప్పుడు వాళ్ళు కొత్తగా అడుగుతున్నది కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో అడిగారు, పరీక్షలు ఇవి ఎగ్జామ్ అనేది 1:50 పెట్టవద్దు, 1:100 పిలవండి అని చెప్పేసి భట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చేసేసరికి ఇప్పుడు జరుగుతున్నది వేరు. అది లీగల్గా వ్యాలిడ్ కాదు, చట్టపరమైన సమస్యలు వస్తాయి, ఇది కోర్టుకు వెళ్తుంది, దీని మీద కేసులు వేయాలి అని కొందరు దొంగ నా కొడుకులు కుట్రలు చేస్తున్నారు, పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు, మేము ఉద్యోగాలు ఇవ్వాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకేమంటారు ఆయన, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 33,000 ఉద్యోగాలు ఇచ్చినాం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినాయి. బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన వాటికి కొన్నింటి వీళ్ళు ఫలితాలు ఇచ్చిర్రు, మిగతా అన్నీ కూడా అప్పుడే ఫలితాలు వచ్చినాయి, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు. బట్ ఇప్పుడు వాటిని కూడా ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు. బట్ ఈ అంశాలు ఏవైతే వీళ్ళు గతంలో నిరుద్యోగ సమస్యలుగా వీళ్ళు పోరాటం చేసిరో,
ఏవైతే వీళ్ళు కోచింగ్ సెంటర్ల కేంద్రంగా పోరాటం చేసిరో ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళకు అవి ఒక మాఫియా సెంటర్లు అయిపోయినాయి. కోచింగ్ సెంటర్లు అనేవి ఒక కోచింగ్ సెంటర్ మాఫియా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు తలకు మాసిన వాళ్ళు అయిపోయారు. స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసిరో ఇప్పుడు నిన్న మనం ఆ ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ముందు రాత్రంతా లాన్లో ఆ గడ్డిలో కూర్చొని రాత్రంతా అక్కడే కూర్చొని ఉన్న ఆ విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలామంది చెప్తున్నారు, మేము వెళ్ళినాం ఊర్లలోకి, మేము వెళ్ళి కాంగ్రెస్కి సపోర్ట్గా ఊర్లలో ప్రచారం చేసినాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన వీళ్ళే ఇప్పుడు సన్నాసులు, తలకు మాసినోళ్ళు, దొంగనా కొడుకులు ఇవన్నీ అయిపోయినాయి. ఇంత దారుణం అంటే ఒక విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక పరిష్కారం చూపాలి, వాళ్ళను కొద్దిగా వాళ్ళని నచ్చజెప్పి ఉద్యమాన్ని విరమించేలాగా చేయాలి అని నిన్న ఉదయం నుంచి వాళ్ళకు తిండి లేవు, తిప్పలు లేదు, వాళ్ళని అక్కడ పోలీస్ గ్రౌండ్లో పెట్టారు. కనీసం అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లో వీళ్ళు తినడానికి వెళ్ళినా, కనీసం వాటర్ తాగడానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక ఎస్ఐ అడ్డుగా నిలబడి క్యాంటీన్ క్లోజ్ చేయించారంట. వీళ్ళు వస్తున్నారు, వాటర్ తాగుతున్నారు, క్లోజ్ చేయండి అని చెప్పేసి వీళ్ళెవరిని లోపలికి రాకుండా ఆపిర్రంట అక్కడ. ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అది కూడా ఆయన దగ్గరే ఉంది హోంశాఖ. అన్నీ ఆయన దగ్గరే పెట్టుకొని ఇట్లాంటి ఈ నిర్ణయాల విషయంలో ఇంత దారుణంగా మాట్లాడడం ఇది చాలా దారుణం. ఇది ఎట్లా అంటే చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు ఆయన వాళ్ళ. ఇంకేమంటారు, గ్రూప్ 1 ఈ వాయిదాకు సంబంధించి వీటికి సంబంధించి వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఎవరైతే మోతీలాల్ దీక్ష చేయడం కావచ్చు, బక్క జడ్సన్ దీక్ష కావచ్చు, అశోక్ సార్ దీక్ష కావచ్చు, ఈ ముగ్గురు ఆమరణ నిరాహార దీక్షలు అనేవి కంప్లీట్గా అపోజిషన్ పార్టీల కుట్ర అంటారు. ఆయన ఎట్లా కుట్ర? బక్క జడ్సన్ అనే వ్యక్తి మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి బయటికి పోయినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి విధానాల మీద, నిర్ణయాల మీద, ఆయన తీరు మీద వ్యతిరేకించి బయటికి పోయిన వ్యక్తి బక్క జడ్సన్. ఆయనని ఒక పార్టీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వేరే పార్టీ? ఆయన ఆ పార్టీ మీద కూడా గతంలో కొట్లాడిన వ్యక్తి కదా, బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ఇప్పటికి కూడా ఆయన అలిగేషన్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి మీద ఎందుకు ఆయన అట్లా చేస్తాడు? మోతీలాల్ స్వచ్ఛందంగా ఆయన ఉద్యమాన్ని కొనసాగించాడు. వాళ్ళు నిరుద్యోగ జేఏసీగా వాళ్ళు ఏర్పడి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మీరు వెళ్ళి అక్కడ గాంధీలో రౌడీజం చేయడం ఇవన్నీ చేసారు మీ కార్యకర్తలు, మీ ఎన్ఎస్సీ వాళ్ళు. బట్ ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి అదే దౌర్జన్యపూరితంగా అవే మాటలు మాట్లాడుకుంటూ కావాలంటే కేటీఆర్, హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష వేయండి, మీరు చచ్చుడో ఇది వాయిదా పడో ఏదో ఒకటి కావాలి అని మాట్లాడతారు. ఇది అసలు ఒక సీఎం మాట్లాడే భాషన? ఇది వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మీరు ఇంత షార్ట్ స్పాన్లో ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్షానికి నిరుద్యోగులు అడిగిన దానికి ప్రతిపక్షం మీద నెట్టేస్తున్నారు. ప్రతిపక్షం మీద నెట్టేసి ఇదంతా వాళ్ళే చేస్తున్నారు, మీరే ఆమరణ దీక్ష కూర్చోండి, మీరు జావండి, ఇట్లా అన్నారు ఆయన. మీరు జావండి, మీరు సచ్చే వరకు మీకు భద్రతగా మా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ నాయకులు మీకు అండగా ఉంటారు, మేము భద్రత కల్పిస్తామని చెప్పేసి ఇట్లనే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక నిరుద్యోగుల సమస్యను చెప్పండి ప్రభాకర్. ఇప్పుడు ఏదైతే ఈ సమస్య ఉందో అంటే డిఎస్సి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యని రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కవర్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు వాయిదా కావాలి అంటూ వాళ్ళు నిరసన చేయడం కావచ్చు, ధర్నా చేయడం చేస్తున్నారు. వారితో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడినా ఎవరికో ఒకరికి సమస్యలో ఉన్నటువంటి నిజాలు బేరీజు వేసుకొని వారికి ఒక క్లారిటీ వస్తుంది. అదేమి చేయకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇది కేవలం రాజకీయ కుట్ర, దొంగనా కొడుకులు అంటే ఇలాంటి పదజాలం వాడుతున్నారు ఆయన. ఇప్పుడు దీనికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకా ఆయన రాజకీయాన్ని ఎలాగో ఇందులోకి తీసుకొచ్చారు కాబట్టి మిగతా పార్టీల నాయకులు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దీన్ని స్పందించట్లేదు? అందరి గొంతులు నొక్కేస్తున్నారు ఆయన, లేకపోతే దీన్ని ఎలా చూడాలి అంటారు? అయితే ఇది ఎట్లయిందంటే వాళ్ళు విద్యార్థులేమో మొన్న టీఎస్పీఎస్సీ ముట్టడించిన, టీజీపీఎస్సీ ముట్టడించిన వాళ్ళు కావచ్చు, నిన్న పాఠశాల విద్యాశాఖను ముట్టడించిన వాళ్ళు కావచ్చు, ప్రతి చోట క్లియర్ కట్గా చెప్తున్నారు, మాకు ఎట్లాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మేము సొంతగా వస్తున్నాము, మా సమస్య, మేము బాధితులం కాబట్టి మేము స్వచ్ఛందంగా వచ్చి కొట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే దానికి రాజకీయ రంగు పులమడం ద్వారా ఒక ఇష్యూను డైవర్ట్ చేయాలి, ఒక ఉద్యమము, ఒక నికార్సైన ఉద్యమం నడుస్తున్నది, స్వచ్ఛందంగా ఉద్యమం నడుస్తున్నది అన్నప్పుడు దాన్ని పక్కదారి పట్టించాలంటే దానికి ఒక రాజకీయ రంగు పులమాలి.
వెనకాల వీళ్ళు ఉన్నారు, పలానా పార్టీ ఉంది, పలానా నాయకుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉద్యమం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, లేదు ఇది జెన్యూన్ కాదు, పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు కావచ్చు, పలానా వాళ్ళు వీళ్ళ వెనకాల ఉండి వీళ్ళని రెచ్చగొడుతున్నారు కావచ్చు అని అనుకుంటారు. కానీ ఒకసారి మన ఛానల్లో కూడా లైవ్లో కంప్లీట్గా మనకు ఒక 3.5-4 గంటల ఫుటేజ్ మన ఛానల్లోనే ఉంది. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళకి కావాలంటే చూడొచ్చు, అందులో క్లియర్గా ప్రతి ఒక్క అభ్యర్థి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అదే చెప్తున్నారు, మా వెనకాల ఎవరు లేరు, మాకు ఉద్యోగాలు కావాలి, మేము ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాము, మాకు ఇంత అకస్మాత్తుగా వరుస పెట్టి ఒకేసారి అన్ని ఎగ్జామ్స్ పెట్టేశారు, వరుసకు ఒక 4-5 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ మాకు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మాకు ఒక 3 నెలలు టైం కావాలని అడుగుతున్నాము. అంతకుమించి మీరు అప్పుడు 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి అన్నారు, మేము ఇప్పుడు ఆ మెగా డిఎస్సి అడుగుతలేం. మీరు ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి కొన్ని పోస్టులు కలిపి 11,500 పోస్టులకు క్లోజ్ చేసేసి నోటిఫికేషన్ ఇచ్చారు. మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాం. మీరు 25,000 అని చెప్పారు, కానీ మేము 11,500కి యాక్సెప్ట్ చేసినాం. అయినా కానీ మేము అడుగుతున్న ఒక డిమాండ్, కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నాం. దీనికి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ అంత జిజ్జుకు పోవాల్సిన అవసరం ఏమున్నది, ఎందుకంత పట్టుదలగా పోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు నిరుద్యోగులకు ఇంకొక ఆగ్రహం తెప్పించిన విషయం ఏంటి అంటే, నిన్న ఒక పొద్దుటి నుంచి వాళ్ళు పాఠశాల విద్యాశాఖ దగ్గర కావచ్చు, అక్కడ పోలీస్ గ్రౌండ్లో కావచ్చు, రాత్రి ఆ ర్యాలీ కావచ్చు, ఇదంతా జరుగుతున్న క్రమంలోనే షెడ్యూల్ వస్తుంది, ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది. అట్లాగే హాల్ టికెట్లు కూడా స్వయంగా ముఖ్యమంత్రి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తాడు ఎగ్జామ్కి సంబంధించి. ఇదంతా కూడా వాళ్ళకు చాలా ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే మేము ఇంత ఉద్యమం చేస్తుంటే, మేము ఇంత డిమాండ్ చేస్తుంటే కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడకుండా, నచ్చజెప్పేది లేకుండా ఇంకా ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టేలాగా ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ రాజకీయ రంగు ఎందుకంటే రాత్రి కూడా వాళ్ళు విద్యార్థులు అదే పని చేసారు. అక్కడ చాలామంది వచ్చారు అక్కడికి, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, అక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి విభాగం వాళ్ళు కావచ్చు, అలాగే బీజేపీ వాళ్ళు విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా కమ్యూనిస్టు అట్లా వాళ్ళు కూడా వచ్చారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా విద్యార్థులు మీకు మాకు సంబంధం లేదు, మీరు పక్కకు జరగండి అని చెప్పేసి వాళ్ళని పక్కకు దోసేసారు. పార్టీ వాళ్ళని పక్కకు దోసేసి వీళ్ళు ముందు ఉండి కొట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ ఏం చెప్తున్నది, వీళ్ళు వెనకాల పలానా పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా సన్నాసులు తలకు మాసిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా ఏంటంటే ఇది ఇష్యూను డైవర్ట్ చేయాలి, ఇదంతా కూడా జెన్యూన్ కాదు, వీళ్ళు జెన్యూన్గా అడగడం లేదు, వీళ్ళ వెనకాల వేరే పార్టీలు ఉన్నాయనే ఒక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవాళ ఆ మహబూబ్నగర్ సభలో కూడా అదే చెప్పారు, ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు. ఇదంతా వీళ్ళ వెనకాల ఉండి చేస్తున్నారు, ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అని చెప్పేసి ఇదంతా కూడా ఇవాళ ఆయన మాట్లాడుతున్న తీరు. కానీ మరి వీళ్ళు రాత్రంతా 10 కిలోమీటర్లు పాదయాత్ర వీళ్ళకి కనిపించలేదు కావచ్చు, ఇదంతా ఇవన్నీ కనిపించలే కావచ్చు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? గతంలో ఎప్పుడైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు వెనకాలండి వీళ్ళు నడిపించినప్పుడు వీళ్ళు చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు ఈ కృత్రిమోద్యమం అనిపించలేదు, ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా అనిపించలేదు, ఇవన్నీ అప్పుడు లేవు. బట్ ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, మాకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వాలి అనే డిమాండ్ వస్తున్నది జాబ్కి. ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు, ఏంది మేము జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తూ పోస్టులు భర్తీ చేస్తూ పోతున్నామని చెప్పి అంటారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన మాటలు చెప్తారు, మహబూబ్నగర్ సభలో చెప్తారు. కానీ ఎక్కడ జాబ్ క్యాలెండరు? ఫిబ్రవరి 1 నాడు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఈ లోపు దాదాపు ఒక 3-4 పరీక్షలు అయిపోవాలా, వాళ్ళకి ఏంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చి ఉండాలి ఈ పార్టీకి, వాళ్ళు జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాని ప్రకారం. ఇంకో 6 నెలలు పోతే ఇయర్ క్యాలెండర్ కూడా అయిపోతుంది. 6 నెలలు పోతే ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది, మేము జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో దాని ప్రకారం మేము పోస్టులు భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే కొందరు దొంగనా కొడుకులు వీళ్ళు మా మీద కుట్రలు చేస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, వీటి మీద కోర్టులో కేసులు వేసి అడ్డుకోవాలని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. గతంలో ఒక కేసులు వేసింది ఉద్యోగాల భర్తీ కోసం వేసినప్పుడు కేసులు వేసింది ఎవరో తెలుసు, బల్మూరి వెంకట్ కావచ్చు, ఇంకొందరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది వీటి మీద కేసులు వేసిన వాళ్ళలో ఉన్నారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఇవి వాయిదా, డిఎస్సి వాయిదా వేయాలి. దానికి వాళ్ళు జెన్యూన్ రీజన్ చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దీనికి వ్యతిరేకము, జూలైలో ఎగ్జామ్ నిర్వహించడానికి. కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అసలే మా మాట వినట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు.
ఎందుకు మరి ఇంత పట్టుదలగా పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అభ్యర్థులు చెప్తున్నది పోస్టులు అమ్ముకున్నారు కావచ్చు అని మాకు అనుమానం అవుతున్నది అని చెప్పేసి రాత్రి చాలామంది మనతో చెప్పారు అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చొని మనం అర్ధరాత్రి సమయంలో మనం మాట్లాడినప్పుడు చాలామంది అభ్యర్థులు చెప్పారు వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారేమో, అందుకే ఆగమేఘాల మీద పెట్టేసి హడావిడి చేసేసి చాలామంది వెళ్ళిపోతారు, చదివి ఉండరు కాబట్టి చాలామంది ఆ క్వాలిఫైడ్ లిస్ట్లో రారు, కాబట్టి అప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళకు క్వాలిఫైడ్ చేసేసుకొని పోస్టులు అమ్ముకునే కుట్ర ఏమైనా జరుగుతున్నది కావచ్చు అని మాకు అనుమానం ఉంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు చెప్పారు అక్కడ. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఏకపక్షంగా ఓడాన్ని దీన్ని బట్టి చూస్తే 100% ఇట్లాంటిది ఏదో జరుగుతున్నదని అనిపిస్తున్నది. ఇంత దారుణమైన పరిస్థితులు ఒక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి ఇన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని అవన్నీ ఇవాళ చూసినాం మనం. మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు నిన్న పొద్దుటి నుంచి తిండి తిప్పలు లేకుండా రాత్రి నిద్ర లేకుండా అక్కడనే కూర్చొని ఉన్నారు. మనం కూడా రాత్రంతా వాళ్ళతోటే ఉన్నాం. ఈ రాత్రంతా ఉన్న వాళ్ళని కనీసం వాళ్ళకు తిండి ఇవ్వడము, కనీసం నీళ్ళు ఇవ్వడం ఇట్లాంటివి బంద్ చేసి వాళ్ళని దొంగల్ని ఉరికించినట్టుగా ఉరికిచ్చారు. ఓయూ క్యాంపస్ అంతా కూడా, ఆర్ట్స్ కాలేజీ ఆ పరిసరాలన్నీ కూడా దొంగల ఉరికించినట్టుగా ఉరికించి వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగానే ఇప్పుడు కేవలం జాబు డిఎస్సిని వాయిదా వేయాలండి అని జాబ్ కోసం అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులు కేవలం ఇందులో ఎలాంటి కుట్ర కానీ ఎలాంటి క్రిమినాలిటీ కానీ లేదు. అలాంటిది వాళ్ళని క్రిమినల్స్ చూసినట్టుగా నీళ్ళు ఇవ్వకుండా, ఫుడ్ ఇవ్వకుండా, క్యాంటీన్స్ క్లోజ్ చేసి, కరెంటు కూడా ఎవరు వీడియోలు తీయకూడదని కరెంటు కూడా కట్ చేసి వాళ్ళని అరెస్టులు చేసేంతగా ఇలా దొంగలుగా, దోషులుగా చిత్రీకరించి వాళ్ళని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమైంది? ఇంత దారుణంగా ఎందుకు ట్రీట్ చేశారు అంటారు? అంటే ఇది అంతేం లేదు, వీళ్ళకు భయం కలిగియాలి, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు. మేము నోటిఫికేషన్లు లేట్గా ఇచ్చినా, ముందు ఇచ్చినా, అసలు ఇవ్వకపోయినా, పరీక్షలు పెట్టినా పెట్టకపోయినా, ఇప్పుడు వాయిదా డిమాండ్ ఉంది, ఇట్లాంటివి కూడా మేము ఏవి ఫుల్ఫిల్ చేయకపోయినా ఎవరు బయటికి రావద్దు. బయటికి వస్తే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. బయటికి వస్తే కేసులు పెడతారు, బయటికి వస్తే జైలు వేస్తారు. కేసులు పెడితే వాళ్ళంతా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి కేసులు పెడితే ఏమవుతుంది, రేపు వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఈ పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో రిమార్క్ వస్తే మాకు ఉద్యోగం రాకుండా పోతుంది అని చెప్పేసి వీళ్ళు ఆందోళన పడుతున్నారు. నిన్న చాలామంది కూడా మనకు చెప్పారు, అన్న ఇక్కడ చాలామంది రావడం లేదు, ఎందుకు అంటే ఈ ఓన్లీ కేసులకు భయపడి. ఒకవేళ వాళ్ళు ఎందుకంటే చాలా పేద కుటుంబాలు, మనం అక్కడ చూసిన ఎవ్వరు కూడా అందరూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఎవ్వరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లేరు. మనం చూసిన అభ్యర్థులు ఎవ్వరు కూడా కనీసం కాళ్ళకు చెప్పులు కొనుక్కోలేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు ఈ కేసులలో పడితే మా జీవితం నాశనం అయిపోతుంది. సరే వీళ్ళు ఏదో పట్టుదలకు పోయి పెడితే, ఎగ్జామ్ పెడితే ఏదో తిప్పలు పట్టి రాస్తాం, ఇప్పుడు కాకుండా ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. కానీ కేసుల్లో పడితే వాళ్ళు ఆ కేసులు పెట్టి వేధిస్తే మాకు భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు రావు, ఆ సమస్య మాకు వద్దు అని చెప్పేసి చాలామంది నిన్న మనతో చెప్పారు, అన్న మేము కొందరమే ఉన్నాం ఇక్కడ, మేము కొంచెం తెగించి ఇక్కడ దాకా వచ్చినాం, బట్ చాలామంది హాస్టల్లో ఉన్నారు, రూమ్లలో ఉన్నారు, ఎందుకు వస్తలేరు వాళ్ళు అంటే ఇది కేసుల భయం. ఇంకొకటి మొన్న తాజాగా ఎవరైతే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పెట్టినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. అలా దాదాపు 5,000 మందికి దాదాపు 1000 మంది వరకు అనుకుంటా. అందులో వాళ్ళకి ఇట్లానే చిన్న చిన్న కేసులు ఉన్నాయంట వాళ్ళ మీద. ఇట్లా ఉద్యమంలో పాల్గొన్నాయి కావచ్చు, ఏదైనా ధర్నాలో, రాస్తారోకలు, ఇట్లా చిన్న చిన్న కేసులు ఉన్నాయంట. కొన్ని ఆల్రెడీ కేట్లలో కొట్టుడిపోయిన కేసులు కూడా ఉన్నాయంట. అట్లాంటి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు, బట్ ఉద్యోగంలోకి చేర్చుకోలేదు. వాళ్ళని ఉద్యోగంలోకి చేర్చుకోకుండా వాళ్ళని అట్లే పెట్టేసారు. సో వాళ్ళు మళ్ళీ ఆఫీసర్ల చుట్టూ తిరగడం, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఈ సినిమా అంతా జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, మనం ఒకసారి భయం చూపించాలి, వీళ్ళకి రోడ్ల మీదకి రావద్దు, ఏం చేసినా ఈ చదువుకునే వాళ్ళు, విద్యార్థులు అనేవాళ్ళు రోడ్ల మీదకి రావద్దు, వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, మిగతా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు వస్తే ఒక ఉద్యమం ఎట్లా ఉంటుంది అనేది మనం అంతా చూసినాం. సో ఇప్పుడు ఇదే, ఒకవేళ వాళ్ళు బయటికి వస్తే, మనం ఇన్ని రోజులు ఉద్యమం చేసినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, గత ప్రభుత్వం కొన్ని పోస్టులు ఇచ్చింది, అవి అయిపోయినాయి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఇస్తామని చెప్పింది. సో మనం ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్లో రాయాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, జీవితాలు బాగుపడాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇట్లా గవర్నమెంట్ కేసులు పెట్టేసి వేధించడం, ఇట్లాంటి వాటిలోకి వెళ్ళిపోతే మా జీవితం నాశనం అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు భయపడుతున్నారు ప్రభుత్వానికి. కేసులు ఎక్కడ మా మీద పడితే మేము ఒకవేళ ఎగ్జామ్లో క్వాలిఫై అయినా, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినా, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో
ఈ పోలీస్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ మేము ఎలిజిబుల్ కాకుండా పోతాము అనే ఒక ఆందోళన వాళ్ళందరిలో కనిపిస్తున్నాయి. నిన్న మాట్లాడిన చాలామంది ఈ విషయం మనకు చెప్పారు. సో ప్రభుత్వం కూడా ఇదే చేస్తున్నది, వాళ్ళను భయపెట్టి బయటికి రాకుండా చూడడం అనే ఒక ప్లాన్లో అయితే 100% గవర్నమెంట్ ఉన్నది సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తానికి డిఎస్సి అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా వేయాలంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారంటూ ఆయన తిట్ల పురాణం అందుకున్నారు. పరీక్షలు రాయనోళ్ళు చదువు రానోళ్లే వాయిదా వేయాలంటున్నారంటూ డిఎస్సి అభ్యర్థులను ఆయన అవమానించారు.